ర్యాట్ స్క్వాడ్ అనే పదం విన్నారా? ఎలుకలతో కూడిన ఒక స్క్వాడ్ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. కంబోడియా వంటి దేశాల్లో సైన్యం ఎలుకలను ప్రత్యేకంగా పెంచి శత్రువులు దాచిపెట్టిన ల్యాండ్ మైన్లను గుర్తించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ ర్యాట్ స్క్వాడ్ కంబోడియా ఆర్మీకి ఎలా ఉపయోగపడుతోంది? సైన్యంలో ఎలుకలకు ఎలా శిక్షణ ఇస్తారు? ఈ ర్యాట్ స్క్వాడ్ వల్ల ప్రయోజనాలేంటి? వాచ్ ద స్టోరీ. ప్రతి దేశానికి సైన్యం తప్పనిసరి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలా త్రివిధ దళాలు ప్రతి దేశానికి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తాయి. కానీ కాంబోడియాలో మాత్రం ప్రత్యేకంగా ర్యాట్ స్క్వాడ్ను ఏర్పాటు చేసి ఎలుకలకు ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. ల్యాండ్ మైన్లను గుర్తించేలా ఎలుకల బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ర్యాట్ స్క్వాడ్లో ఉన్న ఈ ఎలుకలు సాధారణ ఇంటి ఎలుకలు కావు. అవి ఆఫ్రికన్ జైంట్ పౌచ్డ్ ర్యాట్స్, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన పెద్ద ఎలుకలు. వీటిని బెల్జియం ఆధారిత స్వచ్ఛంద సంస్థ అపోపో ప్రత్యేకంగా పెంచుతోంది. కాంబోడియా వంటి యుద్ధపీడిత దేశాల్లో దశాబ్దాల కాలం నుంచి మిగిలిపోయిన ల్యాండ్ మైన్లు, బాంబులు ఇంకా భూమిలో దాగి ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాలు ప్రజల జీవితాలకు, వ్యవసాయ భూములకు, ఆర్థిక వ్యవస్థకు పెనుముప్పుగా ఉన్నాయి. దీంతో వాటిని గుర్తించేందుకు ఈ ర్యాట్ స్క్వాడ్ కీలక పాత్ర పోషిస్తోంది. కాంబోడియా ఒకప్పుడు తీవ్రమైన యుద్ధాలు, అంతర్యుద్ధాలు, వియత్నాం యుద్ధం, ఖైమర్ రూజ్ శాసనం వంటి సంఘటనలతో అల్లాడింది. 1970ల నుంచి 1990ల వరకు దాదాపు 40 లక్షల నుంచి 60 లక్షల ల్యాండ్ మైన్లు, పేలని బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు భూమిలో ఉన్నాయి. ఈ పేలుడు పదార్థాలు ఇప్పటికీ రైతులకు, పిల్లలకు, సాధారణ ప్రజలకు ప్రమాదంగా మారాయి. ల్యాండ్ మైన్ మానిటర్ 2024 నివేదిక ప్రకారం కాంబోడియాలో 1000 చదరపు కిలోమీటర్లకు పైగా భూమి ఇంకా మైన్లతో నిండి ఉంది. దీనివల్ల 40,000 మందికి పైగా అవయవాలు కోల్పోయారు. ఇది ప్రపంచంలోని అత్యధిక రేటు అని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో సైన్యం ఒక్కటే సరిపోదు. అందుకే వాటిని గుర్తించేందుకు ఈ ఎలుకలు సహాయపడుతున్నాయి. కాంబోడియా సైన్యం కాంబోడియా మైన్ యాక్షన్ సెంటర్తో కలిసి ఈ అపోపో అనే సంస్థ ఎలుకలు ల్యాండ్ మైన్లను గుర్తించేందుకు ఉపయోగిస్తోంది. ఈ ఆఫ్రికన్ జైంట్ పౌచ్డ్ ర్యాట్స్ కు అద్భుతమైన వాసనా శక్తి ఉంది. వీటిని టాంజానియాలోని అపోపో శిక్షణా కేంద్రంలో పెంచి శిక్షణ ఇస్తారు. ఈ ఎలుకలు 1 నుంచి 3 పౌండ్ల బరువు మాత్రమే ఉంటాయి. అంటే 11 నుంచి 35 పౌండ్ల ఒత్తిడి అవసరమైన ల్యాండ్ మైన్లను పేల్చలేవు. అందువల్ల ఇవి మైన్లపై నడిచినా సురక్షితంగా ఉంటాయి. ఇక ప్రత్యేక శిక్షణ పొందిన ఎలుకలు TNT అనే పేలుడు రసాయనాన్ని వాసన ద్వారా గుర్తిస్తాయి. సాధారణంగా మెటల్ డిటెక్టర్లు లోహాలను, స్క్రాప్ మెటల్ను కూడా గుర్తిస్తాయి. కానీ ఎలుకలు కేవలం పేలుడు పదార్థాలను మాత్రమే గుర్తిస్తాయి. ఒక ఎలుక 200 చదరపు మీటర్ల భూమిని 20 నుంచి 30 నిమిషాల్లో పరిశీలిస్తుంది. అదే మనిషి మెటల్ డిటెక్టర్తో చేస్తే 1 నుంచి 4 రోజులు పడుతుంది. ఈ వేగం, ఖచ్చితత్వం వల్ల కాంబోడియా సైన్యం ఈ ర్యాట్ స్క్వాడ్ పై ఆధారపడుతోంది. ఈ ఎలుకలకు శిక్షణ ఇవ్వడం సవాలుతో కూడుకున్న పని, కానీ అదొక అద్భుతమైన ప్రక్రియ. టాంజానియాలోని అపోపో కేంద్రంలో ఎలుకలను 4 నుంచి 6 వారాల వయసు నుంచి సాంఘికీకరణ గురి చేస్తారు. అంటే మనుషులతో సన్నిహితంగా ఉండేలా వివిధ వాతావరణాలకు అలవాటు చేస్తారు. ఆ తర్వాత సుమారు 9 నెలల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో క్లిక్కర్ ట్రైనింగ్ అనే పద్ధతి ఉపయోగిస్తారు. ముందుగా ఒక క్లిక్కర్ శబ్దాన్ని వినిపిస్తారు. వెంటనే ఆహారం ఇస్తారు. అరటిపళ్ళు, వేరుశెనగలు వంటివి ఎలుకలకు ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు. ఈ క్లిక్కర్ శబ్దం TNT వాసనతో ముడిపడి ఉంటుంది. అంటే TNT వాసన చూసినప్పుడు ఎలుక ఆ ప్రదేశంలో గీరుతుంది. క్లిక్కర్ శబ్దం వినిపిస్తారు, ఆహారం ఇస్తారు. ఈ ప్రక్రియను రోజు, నెలల తరబడి పునరావృతం చేస్తారు. చివరికి ఎలుకలు 200 చదరపు మీటర్ల టెస్ట్ ఏరియాలో 100% ఖచ్చితత్వంతో మైన్లను గుర్తిస్తే వాటిని కాంబోడియా పంపుతారు. అక్కడ 6 వారాల పాటు స్థానిక వాతావరణానికి అలవాటు చేసి కాంబోడియా మైన్ యాక్షన్ సెంటర్ ఆమోదంతో ఆపరేషన్లోకి దించుతారు. ఈ ర్యాట్ స్క్వాడ్ కాంబోడియా ఆర్మీకి అనేక విధాలుగా ఉపయోగపడుతోంది. మొదటగా వాటి వేగం. ఒక ఎలుక 30 నిమిషాల్లో టెన్నిస్ కోర్టు సైజు భూమిని పరిశీలిస్తుంది. అదే మనుషులకు రోజులు పడుతుంది. ఇక రెండవది ఖచ్చితత్వం. ఎలుకలు స్క్రాప్ మెటల్ను పట్టించుకోకుండా కేవలం TNTని మాత్రమే గుర్తిస్తాయి. ఇక మూడవది సురక్షితం. ఎలుకలు తేలిగ్గా ఉండడం వల్ల మైన్లు పేలవు. దీనివల్ల సైనికులు ప్రమాదం తగ్గుతుంది. కుక్కలతో పోలిస్తే ఎలుకలను పెంచడం, శిక్షణ ఇవ్వడం, రవాణా చేయడం చాలా సులభం. అపోపో ప్రకారం 2016 నుంచి ఎలుకలు కాంబోడియాలో
6 మీటర్ల భూమి సురక్షితంగా మారి రైతులకు ప్రజలకు తిరిగి అందించబడింది. పిల్లలు ఆడుకోవడం, రైతులు వ్యవసాయం చేయడం, గ్రామాలు అభివృద్ధి చెందడం ఇప్పుడు సాధ్యమైంది. మొత్తంగా కాంబోడియాలో ర్యాట్ స్క్వాడ్ ఒక వినూత్న సమర్థవంతమైన పరిష్కారంగా నిలిచింది. ఈ ఎలుకలు సైన్యంతో కలిసి ల్యాండ్ మైన్లను గుర్తించి సురక్షితంగా తొలగించడంలో సహాయపడుతున్నాయి. వీటి వేగం, ఖచ్చితత్వం, తక్కువ ఖర్చు వల్ల కాంబోడియా ఆర్మీకి ప్రయోజనం కలుగుతోంది. మగావా అనే ఎలుక 71 మైన్లను, 38 పేలని ఆయుధాలను గుర్తించి 2020లో PDSA గోల్డ్ మెడల్ సాధించింది. ఇది జంతువులకిచ్చే అత్యున్నత ధైర్య పురస్కారం.